యూనివర్సిటీకి సంబంధించి చదువుతున్నటువంటి విద్యార్థులకు వచ్చే నష్టం ఏంటి? ఇప్పటివరకు అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించే కావచ్చు. ఇప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు పాలకవర్గం నిర్ణయం తీసుకుని ఆ ఆమోదం తెలిపిన సందర్భంలో మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా? వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా వెనక్కి తీసుకునేటట్టు మేము ఖచ్చితంగా పోరాడతాం. యూనివర్సిటీ విద్యార్థులను విద్యార్థి సంఘాలతో ఐక్యంగా పోరాడి మేము ఎంతకైనా తెగిస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. 19 నెలలలో హెచ్సివి భూముల విషయం అయితేంది, అగ్రికల్చర్ యూనివర్సిటీలలో 100 ఎకరాలు హైకోర్టుకు తీసుకున్నది. అదేవిధంగా దామగుండం అడవులను నాశనం చేసింది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ మీద పడ్డారు. రానున్న రోజుల్లో ఇది యూనివర్సిటీల పరంపరగా సాధారణ యూనివర్సిటీ పోవచ్చు, అలాగే పాలమూరు యూనివర్సిటీ పోవచ్చు. యూనివర్సిటీ భూములకు వస్తే ఏమైతుందో, గత ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము అదే విధంగా గుణపాఠం చెప్తాం. ఇప్పటికే 650 ఎకరాలు ఉన్న కాకతీయ యూనివర్సిటీ భూములలో దాదాపు 100 ఎకరాలకు పైగా భూ కబ్జాలకు గురైంది. యూనివర్సిటీ అధికారులు కానీ అదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారులకు కానీ చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలన్న అవకాశం వాళ్ళకు ఉంటే ఇప్పటికే కబ్జాలకు గురైన యూనివర్సిటీ భూములను హైడ్రా పేరుతో అక్కడ కబ్జాలకు గురైన భూములను అక్కడ బిల్డింగ్లను పడగొట్టిన భూములలో యూనివర్సిటీ భూములను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపడితే యూనివర్సిటీ విద్యార్థులుగా మేమే వాళ్ళకు పాలాభిషేకాలు చేసి వాళ్ళని పెద్ద ఎత్తున ఊరేగించుకుంటూ మేము తీసుకుపోతున్నాం. రానున్న రోజులలో యూనివర్సిటీకి చాలా ఎకరాల భూములు అవసరం ఉంటే ఇప్పటికే చాలా వరకు కబ్జాలకు గురైనాయి. రానున్న రోజుల్లో కొత్త కోర్సులు వస్తాయి. రోబోటిక్ టెక్నాలజీ పేరుతోటి కానీ వ్యవసాయానికి సంబంధించి కొత్త టెక్నాలజీతోటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్లు ఇక్కడికి వస్తే దానికి తగ్గట్టుగా భవనాలు నిర్మించాలి. అట్లాగే వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించాలి. ఇప్పటికే చుట్టుపక్కల మొత్తం కబ్జాలకు గురైనాయి. కబ్జాలకు గురైన భూముల చుట్టూ ప్రహారీ కూడా కట్టకుండా 10 కోట్లు రిలీజ్ అయినా కానీ యూనివర్సిటీ అధికారులు జాప్యం చేయడం వెనకాల మరి ఎవరికి తాయిలాలు ముట్టినా అర్థమైతే లేదు. ప్రజాప్రతినిధులు కానీ యూనివర్సిటీ అధికారులకు సిద్ధశుద్ధి ఉంటే